హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి ఎంతో ఇష్టమైన కుల్ఫీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అన్నమాట. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి మిల్క్ అయితే బాయిల్ చేసుకోవాలి. మంచిగా థిక్నెస్ వచ్చే వరకు అయితే బాయిల్ చేయాలి మిల్క్ ని. ఒక చిన్న బౌల్లో అయితే కొన్ని మిల్క్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. రెండు లేకపోతే స్కిప్ చేయండి, ఏం కాదు. ఒక 10 సీడ్స్ బాదం అండ్ జీడిపప్పుని కూడా తీసుకోవాలి, మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిల్క్ లో టేస్ట్ కి సరిపోయినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా, అది ఈ మిల్క్ లో అయితే యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. మనం మిక్సీ జార్ లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని కూడా ఈ మిల్క్ లో యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి మిల్క్ లో. మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్యాన్ దగ్గర అయితే కూల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐస్ క్రీమ్ మాల్స్ లోకి అయితే మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ అవ్వడానికి 8 అవర్స్ అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి. అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ ఎలా వస్తుందో అని చెప్పేసి ఈగర్ గా వెయిట్ చేసాం. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది, చాలా బాగుంది. సో ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బై బై.